హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు. ఈరోజు నేను మన వీడియోలో టమోటాలను ఉడకపెట్టే పని లేకుండా, ఎండబెట్టే పని లేకుండా టమోటా నిల్వ పచ్చడిని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంట్లో ఉన్న సులభమైన పదార్థాలతో ఈ పచ్చడిని చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇది అన్నం, దోశ, ఇడ్లీ, చపాతీతో చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియోలో నేను కప్పు కొలతలతో, కరెక్ట్ కొలతలతో సహా ఈ టమోటా నిల్వ పచ్చడి చేసి చూపించానండి. ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు, అలాగే టమోటాలను ఉడకబెట్టాల్సిన పని కూడా లేదు. చాలా సింపుల్ అండ్ టేస్టీ మరియు త్వరగా చేసుకునే ఈ టమోటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ నిల్వ పచ్చడి కోసం టమోటాలను 600 గ్రాములు తీసుకున్నాను. టమోటాలు మనం తీసుకున్నప్పుడు టమోటాలు బాగా మగ్గి పట్టుకుంటే గట్టిగా ఉండే టమోటాలను తీసుకోండి. నేను ఇక్కడ ఈ టమోటాలను ముందుగానే శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డుతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకున్నాను. తర్వాత ఈ టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ నేను మీకు ఈ పచ్చడిని కరెక్ట్ కొలతలతో చూపిస్తాను, కప్పు కొలతలతో చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు ఈ టమోటా ముక్కలను కప్పుతో కొలిచి తీసుకుందాము. చూడండి, నేను ఇలాంటి కప్పు తీసుకుని కొలిచి తీసుకుంటున్నాను. మీరు కప్పు తీసుకునేటప్పుడు కింద సన్నగా పైన వెడల్పుగా ఉండేటటువంటి కప్పు తీసుకోకండి. కింద నుండి పై వరకు ఒకే వెడల్పుగా ఉండే కప్పు తీసుకోండి. అప్పుడే మనకి కరెక్ట్గా కొలతలు వస్తాయి. ఇక్కడ నాకు 3 కప్పులు టమోటా ముక్కలు వచ్చాయి. అన్నీ కూడా ఈ కప్పుతోనే కొలిచి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ టమోటా ముక్కలను కొన్ని వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇందులోకి చింతపండును వేసుకోవాలి. చూడండి, అరకప్పు చింతపండును తీసుకోండి. 3 కప్పులు టమోటా ముక్కలకు అరకప్పు చింతపండును తీసుకోండి. ఇందులో నుండి కొద్దిగా చింతపండును తీసుకుని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. ముందుగానే ఈ చింతపండుకు పిక్కలు, పీచులు ఏమైనా ఉంటే తీసేసుకోండి. పల్స్ తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. తర్వాత అందులో నుండి మిగిలిన కొన్ని టమోటా ముక్కలను, మిగిలిన చింతపండును కూడా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. అలాగే ఇందులోకి పొట్టి వెలిచిన వెల్లుల్లిని 20 నుండి 25 వరకు వేసుకోండి. అలాగే పావు కప్పు కల్లుప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందాకటి బౌల్లోకి వేసుకోండి. అలానే మిగిలిన టమోటా ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందాకటి బౌల్లోకి వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని వేయించుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అరకప్పు కారాన్ని వేసుకొని కలుపుకుందాం. ఈ కారాన్ని కూడా ఈ పచ్చట్లో బాగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ నూనె అనేది వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను వేసుకొని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని, 5 వెల్లుల్లిని వేసుకొని వేయించుకోండి. అలాగే కరివేపాకును, ఇంగువను కూడా వేసుకోండి. చూడండి, పోపంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఆయిల్లో బాగా కలుపుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పచ్చడిని ఇలానే కలుపుతూ వేయించుకోండి. 20 నుండి 25 నిమిషాలు ఈ పచ్చడిని ఇలానే కలుపుకుంటూ వేయించుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల ఆవాల పొడిని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 20 నుండి 25 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి, పచ్చడంతా ఇలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి. అంతేనండి, మనకి టమోటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సులభమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. Thank you for watching.